ఎక్కడ చూసినా పైసల్లోళ్ళే. అది తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా గూడా. ఇక్కడ ఆల్రెడీ ప్రభుత్వంలోని ఏమేం జరుగుతుంది, ఎవరి టెండర్‌లలో ఎవరు తలదూరుస్తున్నారు, లేకపోతే ఈ పంపకాల తేడాల విషయంలో గావచ్చు, ఇదంతా గూడా రోజుకో రచ్చ నడుస్తున్నది ప్రస్తుతం తెలంగాణలో. అయితే దీనికి గాను ఏపీలో గూడా తక్కువేమి లేదన్నట్టుగా ఇప్పుడు ఒక ఎంపీ, ఎమ్మెల్యేకు మధ్య జరుగుతున్న ఇష్యూ ఇప్పుడంతా కూడా తేట తెల్లమైంది. ఇది ఎవరో ఆరా తీసి బయట పెట్టిన అంశం కాదు గదా! సో, ఆ సదరు ఎమ్మెల్యేనే కొలికపేడి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో కేశినేని చిన్నికి ఇదిగో నేను ఈ డబ్బులు పంపించాను అతను సీటు కోసము ఏకంగా 5 కోట్ల రూపాయలు ఇచ్చాను, ఆ 5 కోట్ల రూపాయలు ఎట్లా ట్రాన్స్ఫర్ చేశాము, ఏ రకంగా ట్రాన్స్ఫర్ చేశారంటూ ఆయన అకౌంట్ స్టేట్మెంట్ని ఆయన తన వ్యక్తిగత ఫేస్బుక్ అకౌంట్లోనే ఆయన పెట్టుకోవడం జరిగింది. అసలు ఎందుకు చెడింది, ఎక్కడ చెడుతుంది అంటే కేవలం జనరల్గానైతే అది స్టేట్ పార్టీలకు సంబంధించింది అయితే ఆ ఒక్క కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేనే నేనే శాసనం అనే విధంగా ఉంటుంది. జనరల్గా ఎంపీలు పెద్దగా జోక్యం చేసుకోరు. కాకపోతే ఇక్కడ వ్యవహారం చూస్తే అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఈ వ్యవహారమే దీనికి కారణం. అతని పెత్తనం సహించలేకనే సో ఈరోజు ఈ విషయాన్ని బయట పెట్టాల్సి వచ్చిందా? ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కావడం కోసము టికెట్ గురించి ఈయన 5 కోట్లు చెల్లించి ఈరోజు నేను ఆయనకు 5 కోట్లు ఇచ్చాననే విషయాన్ని బయట పెట్టిందంటే ఈరోజు అడ్డంగా కేశినేని చిన్నిని బుక్ చేయడానికే సిద్ధమైంది అనేది అర్థమవుతుంది. ఒకసారి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కూడా చూస్తే ఆయన పెట్టిన స్టేట్మెంట్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏ సందర్భాల్లో ఇచ్చారనే విషయం పైన తన అకౌంట్ నుంచి 60 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఫేస్బుక్ పోస్ట్లోనే పెట్టిన కొలికప్పుడు అదొకసారి మీరు చూడొచ్చు. దాని తర్వాత ఎంపీ చిన్ని పిఏ మోహన్కి ఆయనకి ఇచ్చింది ఎంత, వాళ్ళ మోహన్ ఫోరంకి వచ్చి తీసుకెళ్ళింది 50 లక్షలు. నా మిత్రులు ఇచ్చిన 3.5 కోట్ల గురించి రేపు మాట్లాడుకుందామంటూ పోస్టు, నిజమే గెలవాలి అంటూ ఫేస్బుక్లో కొలికపొడి పోస్టులు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టిండ్రు. 2024 ఎన్నికల్లో తిరువూరు టీడీపీ టికెట్ కోసం కేశినేని శివనాథ్ చిన్ని నన్ను 5 కోట్లు అడిగినప్పుడు నా అకౌంట్ నుంచి 2024 ఫిబ్రవరి 7న 20 లక్షలు, ఫిబ్రవరి 8న 20 లక్షలు, ఫిబ్రవరి 14న 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేసిన వివరాలు. దాని తర్వాత పోరంకిలో శివనాథ్ పిఏ మోహన్ వచ్చి తీసుకుపోయిన 50 లక్షల గురించి, గొల్లపూడిలో నా మిత్రులు ఇచ్చిన 3.5 కోట్ల రూపాయల గురించి రేపు మాట్లాడుకుందాం, నిజమే గెలవాలి అట. ఇందులో మరి ఇప్పుడు ఎవరి గురించి లైన్ తీసుకొని ఎవరి గురించి ఎవరు మాట్లాడాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన అంశమే. ఈయన ఎమ్మెల్యే టికెట్ కోసం 5 కోట్లు ఇచ్చిండు. ఇచ్చినప్పుడు ఇట్లాంటి విషయాలు ఏమీ బయట పెట్టుకోలేదు. ఏదైనా కూడా సమయం వచ్చినప్పుడు ఎక్కడో చోట చెడినప్పుడు మాత్రమే ఇవి బయటకు వస్తుంటాయి. ఇక్కడ ఏందనంటే ఇక్కడ వాటాల పంపకాల ఇష్యూలలో తేడాలు వస్తున్నాయి. ఇక్కడ చూస్తేనేమో అంటే బాగా కక్ష కట్టినట్టుగానే ఉందా, ఇప్పుడు అడ్డంగా బుక్ చేయబోతున్నాడా అనే విషయం చూస్తే మాత్రం తేట తెల్లమైంది. ఎందుకంటే టికెట్ గురించి జనరల్గా ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ టికెట్లు డబ్బులు ఇచ్చి తీసుకోవడాలు, ఎవరిదైతే హైకమాండ్ దగ్గర వాళ్ళ పరపతి అయితే నడుస్తుందో వాళ్ళకు డబ్బులు ఇచ్చి టికెట్లు కొనుక్కోవడాలు సర్వసాధారణమే. ఇది పెద్ద కొత్త విషయం కాదు, వింత విషయం కాదు. కాకపోతే ఇవి వాళ్ళిద్దరి మధ్యలో చెడినప్పుడు బాగున్నంతసేపు వాళ్ళ దగ్గర మధ్యలో కాన్వర్జేషన్స్ బాగున్నంతసేపు విషయాలైతే బయటికి రావు. ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యలో చెడుతుందో అంటే ఆయన ఆధిపత్యాన్ని ఈయన భరాయించలేకనా లేకపోతే ఇంకా వేరే విషయంలో ఎట్లొచ్చిందో తెలియదు, కానీ మొత్తానికైతే చాలా రోజుల నుంచి వీళ్ళిద్దరి మధ్యలో కాస్త పెరుగుతూనే ఉంది మాటాలాగా. సో ఈ నేపథ్యంలో ఇంకా ఆయన బరస్ట్ అయినట్టున్నాడు మరి కొలికపూడి శ్రీనివాస్. చాలా అందరికీ సుపరిచితులే కదా, ఆయన ఎప్పుడు కూడా నిత్యము ఏ ఛానల్లో కనిపిస్తుంటాడు, ఎక్కువగా ఆయన అమరావతి ఇష్యూలో ఏ రకంగా మాట్లాడేవాడు అనేది అందరికీ ఆయన ఫేస్ సుపరిచితమే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. టోటల్గా ఈరోజు ఏంటంటే చిన్ని చేస్తున్న ఆ ఇన్వాల్వ్మెంటు ఆ కాన్స్టిట్యున్సీలో కావచ్చు, లేకపోతే ఈయనకు సంబంధం లేకుండా ఆయన చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నిటికీ కానీ అదే జనరల్గా చూసుకుంటే అదే కనిపిస్తుంటుంది. ఇక ఎక్కడో బరస్ట్ అయ్యేసి ఏది ఏమైతుంది మొత్తానికి ఆయన టికెట్ కొనుక్కున్న ఆయన 5 కోట్లు ఇచ్చితేనే ఇక్కడ టికెట్ ఇచ్చిన మాట వాస్తవం అన్నది ఇక్కడ చెప్పకనే చెప్పినట్టు. అంటే ఒక్కొక్కటి అంటే వీళ్ళేమో వైసీపీ బాగోతా లేదో బయట పెట్టాలని చూస్తే అంటే ఏదో సామెత ఉంటుంది, నేచర్ చాలా మంచి గిఫ్ట్ ఇస్తుంది అంటారు కదా, ఆ టైప్లో ఇప్పుడు సేమ్ తెలంగాణలో ఉన్నట్టుగా కొంచెం డిఫరెంట్. ఇంక ఇక్కడ టికెట్లు కొనుక్కున్నామనే విషయం ఇంకా బయటికి రాలేదు. కాకపోతే ఇదంతా కూడా మంత్రుల విషయాలలో నీకెంత నాకెంత, నా టెండర్లో నువ్వెట్లు వెళ్ళిపెడతావు, నీ టెండర్లో నేను ఎట్లా వెళ్ళిపెడతావు, నా వాట ఏది నీ వాట ఇది అన్నట్టుగా లొల్లి జరుగుతుంది. ఇక్కడ ఏకంగా ఏంటంటే ఇంకా వాటాల కాడికి పరిస్థితి రాలేదు కాబట్టి ఇక్కడ వచ్చిన లొల్లి అంత ఏంది, నేను డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాననే విషయం స్పష్టంగా చెప్పిండ్రు. దాంతోపాటుగా ఆయన వాట్సాప్ స్టేటస్లో చూసిన విషయాలు కూడా చూస్తుంటే ఆ లిక్కర్ స్కామ్లో ఉన్న ఎవరైతే కసిరెడ్డికి సంబంధించిన విషయంలో కూడా ఆయనకు గతంలో ఆయన చెప్పిండు చిన్ని నేను కలిసి బిజినెస్లు చేశానని. ఆ విషయాన్ని కూడా ఆయన చాలా క్రిటిసైజ్ చేస్తూ కూడా ఆయన చాలా ఇదిగానే
స్టేటస్ కూడా పెట్టుకున్నాడు. మొత్తానికి తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్కరి వ్యవహారాలు ఇక్కడి నుంచి మొదలైంది. ఇక్కడి నుంచి వ్యవహారం మొదలైంది. అంటే ఎవరికి డబ్బులు ఇచ్చి టికెట్లు కొనుక్కున్నారు, ఏందా వ్యవహారం. ఇంకా 2 రోజులు అన్నీ బయటకు వస్తాయి వీళ్ళకి కూడా. ఈ వాటాలేంది, ఈ పంపకాలేంది, ఈ కథ ఏంది అన్నట్టు. ఎవరిని ఎవరు బుక్ చేయాలనుకుంటున్నారు, ఎవరిని ఎవరు బదనాం చేయాలనుకుంటున్నారు. మరి దీన్ని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు నుంచి పిలుపు వచ్చిందంటే ఏం మాట్లాడతారు ఇక్కడ. ఇదంతా మెడకు ఎవరికి చుట్టుకుంటుంది ఫైనల్గా పోయి. ఖచ్చితంగా అంటే టికెట్లు అమ్ముకున్నారా, ఎన్ని టికెట్లు అమ్ముకున్నారు ఈ రకంగా. ఇప్పుడు ఇదంతా కథ జనరల్గా మాట్లాడుకుంటున్నారు. ఓహో, ఇక్కడ ముందే వీళ్ళంతా కూడా గెలుస్తామనే ఒక ధీమా ఏ రకంగా అంటే ఎప్పుడైతే బీజేపీతో అలయన్స్ అనుకున్నారో అప్పటి నుంచి బీజేపీ సహకారంతో ఈవీఎంలు మేనేజ్ చేసి గెలవాలనుకున్న స్కెచ్ ముందే ఆసన్నమైందా, ఈ సందర్భంగానే వీళ్ళు టికెట్లు అమ్ముకున్నారా అనే ఒక చర్చ ఇప్పుడు బలంగా నడుస్తుంది ప్రజల్లో కూడా. అంటే ముక్కున వేలేసుకునే పరిస్థితి, అవాక్కవుతున్నారు. ఇదేంటి టికెట్లు అంటే ఒకటి బయటకు వచ్చింది, ఇంకా ఎన్ని బయటికి రావాలి. ఇట్లా ఎంత స్కామ్ జరిగిందంటారు నిజంగా చెప్పాలంటే. ఎంత డబ్బు మార్పిడి జరిగింది ఈ లావాదేవీల విషయంలో. టికెట్లు అమ్ముకున్నారనే విషయం ఎవడో చెప్పట్లేదు కదా. నేనే టికెట్ కొనుక్కున్నాను, నాకు టికెట్ కావాలంటే 5 కోట్లు నేను ఇచ్చాను, ఏదో ఆయన ఉట్టిగానే ఏదో మాట వరుసకు చెప్పట్లేదు, విత్ ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నాడు. కాబట్టి మరి దీనికి ఏం స్పందిస్తారు, ఏం సమాధానం చెప్తారు. అంటే పొద్దున్న లేస్తే ప్రతిరోజు లేస్తే ఏదో రకంగా బురద జల్లుతూ ఉంటారు కదా వైసీపీకి. నిజంగా చెప్పాలంటే ఇది ఒక పెద్ద తలకాయ నొప్పే, ఒక మెడకు ఒక ఉచ్చు బిగుసుకుందనే చెప్పాలి. ఇప్పుడు ఇద్దరు సమస్యని ఏ విధంగా సాల్వ్ చేస్తారు, ఏ రకంగా రేపు మీడియాకు సమాధానం చెప్పగలుగుతారు, ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్పగలుగుతారు అనేది చూడాలి. ఎందుకంటే అడ్డంగా దొరికినట్టు ఒక విధంగా. ఇచ్చిన ఆయన దొంగే, పుచ్చుకున్న ఆయన దొంగే అని చెప్పాలి ఇక్కడ. ఎందుకనంటే ఇక్కడ ప్రజలకు వీళ్ళేదో మేలు చేస్తారని కాదు, ఇక్కడ లేకపోతే ప్రజలు ఏమో పాపం మాకేదో మేలు చేస్తారు కదా అని చెప్పేసి వీళ్ళని ఎన్నుకుంటే వీళ్ళు చేసిన భాగోతాలు ఏంటనేసి వాళ్ళ భాగోతాలు వాళ్ళే బయట పెట్టుకుంటున్న వైనం కనిపిస్తుంది.